నిత్య విద్యార్థి బీసీ రాయ్ అవార్డు గ్రహీత ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామారెడ్డిని నిన్న రాత్రి ధర్మంచర కమ్యూనిటీ హాల్లో సుహృన్ మండలి ఆధ్వర్యంలో విద్యాభూషణ బిరుదుతో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వైవిధ్యమైన డిగ్రీలు సాధించడం డాక్టర్ రామారెడ్డి ప్రత్యేకత అని, నిజమైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. సభకు అధ్యక్షతన వహించిన మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ అసమాన ప్రజ్ఞాశాలి, నిత్య విద్యార్థి, సరస్వతి పుత్రుడు డాక్టర్ రామారెడ్డిని నగర ప్రముఖులు సమక్షంలో అభినందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు. ధర్మ జాగరణ అఖిల భారత సహ ప్రముఖ్ ఆలేశ్యాం, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీకే విశ్వేశ్వర్ రెడ్డి, పెరుమాళ్ల రఘునాథ్, పిపి శ్రీనివాస్, ఎర్రాప్రగడ రామకృష్ణ, పిఎస్ఎస్ కృష్ణకుమార్, ఎం జితేంద్ర, మేడిశెట్టి తిరుమల కుమార్, గంటి లలిత తదితరులు మాట్లాడుతూ డాక్టర్ రామారెడ్డి వృత్తిలో బిజీగా ఉంటూ ఈయన డిగ్రీలు సాధించి కూడా ఎలాంటి భేషజం లేకుండా ఉండడం ఆయన ఔన్నత్యానికి అద్దం పడుతుందని ప్రశంసించారు. ఇలాంటి వ్యక్తి రాజమండ్రికి గర్వకారణమని పేర్కొంటూ 100 డిగ్రీలు సాధించి నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. తనకు జరిగిన సన్మానానికి డాక్టర్ రామారెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ విద్యా వ్యాసంగాన్ని ఒక వ్యాపకంగా మలుచుకున్నానని అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య డి మునిరత్నం నాయుడు, పుర ప్రముఖులు దాట్ల బుచ్చి వెంకటపతిరాజు, జిఎస్ఎల్ సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు వెలుగు డాక్టర్ అరిపిరాల నారాయణరావు, మంతెన కేశవరాజు, డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, ఓలేటి సత్యనారాయణ, అల్లు బాబీ, పివిఎస్ కృష్ణారావు, మాస్టర్ రాజు, క్రొవ్విడి సుబ్రహ్మణ్యం, కవితా ప్రసాద్, జీవి రమణ, సూరపరెడ్డి తాతారావు, ఆర్ సుబ్బారావు, ప్రయాగ సుబ్రహ్మణ్యం, గుబ్బల రాంబాబు, కరుటూరి శ్రీనివాసరావు, సి ప్రసాదరెడ్డి, నూజిళ్ల రామసుబ్రహ్మణ్యం, పరసా జగన్నాథరావు, నూజిళ్ల శ్రీనివాస్, నల్లగొండ రవిప్రకాష్, సత్యవరపు గోకుల మురళి, దేశరెడ్డి బలరామనాయుడు, నున్నా సీతారామయ్య, పిల్లి నిర్మల, సురేష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఓటర్ల జాబితా ముమ్మర సవరణపై భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ఎలక్టోరల్ మ్యాపింగ్ అంశాలపై తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో నెలవారీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల కమిషన్ వారు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా ఓటర్ల జాబితాపై పరస్పర చర్చలు జరపాలని, సమావేశాల్లో వచ్చిన సూచనలు ప్రస్తుత చట్టపరమైన విధానం మేరకు పరిష్కరించి చర్య నివేదికను కమిషనర్కు సమర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు కూడా ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగానికి సహకారం అందించాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు, సవరణలు, డూప్లికేట్ ఓట్లు, క్షేత్రస్థాయిలో ధృవీకరణ, ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత వంటి అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. నూతన సంవత్సరం ఆరంభాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 31నే జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. ఈ విషయాన్ని లబ్ధిదారులకు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, మున్సిపల్ కమిషనర్లు డిసెంబర్ 30న అవసరమైన నగదు ఉపసంహరణకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని నగరంలోని వివిధ దేవాలయాలు, ధార్మిక సంస్థల అభివృద్ధికి సుమారు 10 కోట్ల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. 11వ డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనులు ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ నగరం ఇంతటి అధ్వాన్నంగా మారేందుకు గత పాలకుల నిర్లక్ష్య ధోరణే కారణమని విమర్శించారు. ప్రజలు నివసించే ప్రాంతాలను పక్కన పెట్టేసి డివైడర్లు వేసి వాటికి రాళ్లు అంటించి ప్రధాన రహదారులకు ఇరుకుగా చేసి వదిలేశారన్నారు. వారి అనాలోచిత పనుల కారణంగా ప్రజలు ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే శివారు ప్రాంతాలు, ప్రధాన రోడ్లకు ఆనుకొని ఉండే నివాస ప్రాంతాలకు వెళ్లే రోడ్లపై దృష్టి పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లోనే రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో సుమారు 290 కోట్లతో
అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు, నాయకులు గొండాడ సురేష్, కడలి రామకృష్ణ, రేగెట్టి సూరిబాబు, అట్టాడ రవి, సాయి తేజ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా అధ్యాపకులు, విద్యార్థులు వీక్షించారు. ముందుగా కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వీర్ బాల్ దివస్ ముఖ్య ఉద్దేశాన్ని విద్యార్థులకు వివరిస్తూ బాబా ఫతే సింగ్ వీరి వీరమరణాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ గా జరుపుకుంటున్నామని తెలిపారు. వీర్ బాల్ దివస్ అనేది దేశభక్తి, విశ్వాసం, ధైర్యానికి చిహ్నం అన్నారు. ఇది పిల్లల్లో సత్యం, ధర్మం, ధైర్యం మరియు దేశం పట్ల ప్రేమ వంటి విలువలను నేర్పడం, పిల్లల్లో మంచి సంస్కారం, నైతిక విలువలు మరియు అన్యాయానికి ఎదురుగా నిలబడే ధైర్యాన్ని పెంపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వై శివకుమారి, కె ఉమాశంకర్, డి భాస్కర్ రావు, పి యేసురత్నం, వై రాజేష్, పి రామాంజనేయరావు, జె గంగాధర్, పి సూర్య, ఎన్ కళ్యాణిదేవి, ఏ జ్యోతి, అక్షయ జ్యోతి, సుధారాణి, ఆఫీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్రనగర్ 16 కుళాయిల సెంటర్ ప్రాంతానికి చెందిన 3 బాలికలు అదృశ్యం కేసు సుఖాంతమైంది. తల్లిదండ్రులు మందలించడంతో బాలికలు ఈ నెల 24న ఇంటి నుండి హైదరాబాద్ వెళ్లి మరుసటి రోజే తిరిగి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా వారు రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. చొరవతో అతి తక్కువ సమయంలోనూ కేసు ఛేదించిన 1 టౌన్ సిఐ ఎన్ మురళీకృష్ణ, వారి సిబ్బందిని ఎస్పీ డి నరసింహకిషోర్ అభినందించారు.